పక్కింట్లో పుట్టినరోజు ఉన్నదని పిలిచిండు. సరే అని నేను ఇద్దరు పోరగాళ్ళు నా ఆయన నలుగురం కలిసిపోయినాం. నలుగురం కలిసిపోయినాం. పోయిన వాళ్ళు మట్టికి ఏం పోలేదు. ఇచ్చినాం గిఫ్ట్. తర్వాత చెప్తా గిఫ్ట్ గురించి. అయితే నాకేమో కూల్ డ్రింక్ పోసిండు. ఏదో ఒకటి థమ్స్అప్ మైదానం ఏదో ఒకటి సంథింగ్ పోసిండు. ఇక పొలగాళ్ళకైతే ఒకరిని పోసిండు, ఇంకొకరిని పోయలేదు. వాడు చూస్తాను. నేను వాడిని పోసిండో లేదో చూడకుండా నేను మంచిగా తాగిన. ఇక తాగినాక పొలగాడు ఇక నన్ను చూసి ఏడతా. ఏం చేస్తాం సరే అని ఇక మా ఆయన కూడా చూస్తాడు. ఆయనకి ఎంతేమైనా పోతారు కావచ్చు అనుకున్నాను. మా ఆయన కూడా చూస్తాడు. అయ్యో ఇది ఎక్కడి పుట్టినరోజు పిలిచి నాకు ఒక్కదానికి పోసే పొలగానికి ఇంకొకరిని పోసే. ఇక మా ఆయన చూస్తాండే పొలగాడ ఎడతాండే ఎట్లా ఏంది అని చూసిన ఆఖరికి అడిగిన నేను ఉన్నదా వదిన థమ్స్అప్ ఇట్లా ఎక్కడికి వదిన అయిపోయింది అంటాను. అయ్యో పిలిచి గిట్లా అంటాను ఏంది. సరే కానీ మీ అన్నయ్య గిట్ల ఏమైనా ఉన్నదా అన్నయ్యక ఏంటిది వదిన ఏం తెలియనట్టే అడుగుతాను. మళ్ళా ఏమన్నా ఏం లేదంటే ఏంది గిఫ్ట్ ఇత్తిమి నలుగురిని పిలిచి నలుగురం పోతిమి ఇంటిలో నూటిగా ఏమైనా పోయినావా? 100 రూపాయల గిఫ్ట్ ఇచ్చినాం. పొలగాని పట్టుకు 100 రూపాయల గిఫ్ట్ తీసుకొని పోయినాం. నలుగురం పోయినాం. మంచి బిర్యానీ తిన్నాం కానీ ఇక థమ్స్అప్ పోయలేదు పొలగానికి. ఇక మా ఆయనకి ఏం పోయలేదు. మా ఆయన అని చూస్తాను ఎందుకు తీసుకుపోయినా. అయితే నాకు బిర్యానీ అయితే తిన్నాం కదా అని ఇక సపరేక ఇక వచ్చింది. ఏం చేస్తాను.